కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ సెక్షన్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనము నిన్నటి రోజు ఒక టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. మానవులు ఎదగాలి అంటే మరి సాధనలోకి ఎప్పుడైతే వచ్చారో అంటే ప్రాపంచిక జీవితం జీవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు మరి ఏదైతే ఉండకూడదో మరి ఏవైతే ఉండాలో మనం నేర్చుకుంటున్నాం. నిన్నటి రోజున ఉండకూడనివేంటో తెలుసుకున్నాం. ఎందుకు అంటే ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నప్పుడు మన మనసుకి ఎన్నో వాసనలు సంస్కారాలు ఉంటాయి. అవి సహజంగా ఉన్నాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితంలో మన మనసుకి ఉన్న అక్కర్లేని గుణాలు అవి ప్రాపంచికంలో ఉంటే ఎవరికి నష్టం లేదు. కానీ ఆధ్యాత్మికంలో ఆ గుణాలు ఉంటే మరి ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే మరి ఆత్మశక్తి పెంచుకోవాలని, తానే భగవంతుడు అని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మనసుకున్న ఈ గుణాలని తొలగించుకుంటూ సరి అయిన సాధన చేసి సరి అయిన గురువుల దగ్గర సరి అయిన జ్ఞానం పొందాలి. ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా, అంటే ఒక గురువులు మహాత్ములు మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే ఒక వస్త్రం ముళ్ళకంప మీద పడినప్పుడట చాలా జాగ్రత్తగా ఆ వస్త్రాన్ని తీయాలట. ఒక్కసారి లాగేస్తే అది చినిగిపోతుంది. అలాగే మన మనస్సు ప్రాపంచిక వైపు తిరిగి ఉన్నప్పుడు ముళ్ళకంప మీద ఉన్నట్టే. మరి ఒక్కసారే తీసేసి ఆధ్యాత్మిక వైపు తిప్పలేము. అందుకే మనం అక్కర్లేని గుణాలన్నీ తెలుసుకుని వాటి నుంచి మెల్లిమెల్లిగా మరి ఆత్మ వైపు తిప్పుతూ మంచి లక్షణాలు అలవర్చుకుంటూ మరి ఏ కోరికతో ఉంటే మనం ఎదుగుతామో, ఏ అలవాట్లు ఉంటే మనకి జ్ఞానం పెరుగుతుందో ఇవన్నీ మనం తెలుసుకుని ఆచరించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారే తిప్పాలి అనుకుంటే మనసు ఆత్మ వైపు తిప్పడానికి మొరాయిస్తుంది. ఎంత కష్టమా, ఇన్ని నిగ్రహించుకోవాలా, ఇలా ఉండాలా, అప్పుడే వదిలే ధ్యానం అంటాం. కానీ ప్రపంచక జీవితంలో ఉన్నప్పుడు బాగుంది అనుకుంటాం, కోరికలు ఉంటాయి, ఇవన్నీ క్షణకాల సుఖాలే అని మనకి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు కానీ అర్థం కాదు. శాశ్వతమైన సుఖము, భోగము, ఆనందము ఆత్మ దగ్గరే ఉన్నాయి, ఆ పరమాత్మ దగ్గరే ఉన్నాయి. ఆ ఆనందం కావాలి అంటే ప్రపంచంలో ఎక్కడా దొరకదు, పరమాత్మ దగ్గరే ఉంది. సుఖము, సంతోషము అన్నవి తాత్కాలికము, ఆనందము అనేది శాశ్వతము అని మనము ఇక్కడికి వచ్చాక తెలుసుకుంటాం. కానీ మనము అవి వదలకపోతే ఇవి గమ్ముని పొందలేము. అందుకే ముందు మనం వదులుకోవాల్సినవి వదులుకోకపోతే మరి ఇంకా తప్పులు పాపాలు సాధన చేస్తున్నా మనము చెయ్యడానికి వెనకాడం. మరి రావణాసురుడి చరిత్ర, రాక్షసుల చరిత్రలు చూస్తే వాళ్ళు ఎంతో కఠోరమైన సాధన చేశారు. చేసి కూడా అహంకారంతో వాళ్ళ తప్పుల్ని మళ్ళా పదే చేశారు. చేయడం వల్లే వాళ్ళు వినాశనం అయ్యారు, చరిత్రలో రాక్షసులుగా మిగిలిపోయారు. అందుకే మరి ఈ వేదం, ఉపనిషత్తులు ఇవన్నీ మనకిచ్చి ఉండకూడనివి ఏంటి, ఉండవలసినవి ఏంటి అనేది మనకి వివరంగా విపులంగా గురువుల ద్వారా తెలియపరిచాడు పరమాత్ముడు. అందుకే నిన్న ఉండకూడనివేంటో తెలుసుకున్నాం. ఈరోజు ఉండవలసినవేంటో తెలుసుకుందాం.
అసలు మన జీవితంలో సద్గురువు వచ్చాడు అంటే మనం ఎంతో పుణ్యాత్ములమి. సత్యాన్ని చేరుకోవడానికి అర్హత సంపాదిస్తేనే, అర్హత ఉంటేనే మన జీవితంలోకి సద్గురువు వస్తాడు. మరి సద్గురువు వచ్చిన సత్యాన్ని గ్రహించలేని వాళ్ళు కొంతమంది సద్గురువుల దగ్గరికే రారు, వాళ్ళకి నచ్చరు. సద్గురువుల బాహ్య రూపం, బాహ్య వేషధారణ, బాహ్య మాటలు చూసి రాలేరు. వాళ్ళు అదములు. వచ్చిన ఆయన చెప్పింది అర్థం కాక వక్రంగా తీసుకుంటూ మరి ఎదుగుదలని ఆపుకుంటారు మధ్యములు. మరి సద్గురువు వచ్చాడంటే ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టుకుంటాడు ఉత్తముడు. ఉత్తమ శిష్యులు ఇలా ఉంటారు. గురువు రాగానే వాళ్ళకున్న ప్రాపంచిక భావాలన్నిటినీ తుడిచిపెట్టుకుంటాం. మరి సద్గురువు వచ్చాక మనం పొందేది ఏంటి అంటే, సత్యం అంటే ఏంటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి అన్నది మొట్టమొదట మనకి సద్గురువులే నేర్పుతారు. మరి చూడండి, పత్రి గారు వచ్చే వరకు దేవుడు అంటే మన పూజా మందిరాల్లో, విగ్రహంలో, లేదా మనం కట్టించుకున్న గుళ్ళో విగ్రహము దేవుడు అనే మరి తప్పుడు అభిప్రాయాలతో మనము స్థిరపడిపోయాం. మరి అలాంటిది గురువు వచ్చి ఏం చెప్పాడు అంటే, ఆత్మే దైవం, ఈ సృష్టి అంతా కూడా ఆత్మస్వరూపమే, పరమాత్మ యొక్క చైతన్యంతోనే ఈ సృష్టి నడుస్తుంది. ఈ సృష్టిలో సకల చరాచర జీవులు పరమాత్మే అని మరి మనకు చెప్పినప్పుడు మనం విన్నాము అంటే గురువుకు దొరికిన ఉత్తమ శిష్యులం జాబితాలో మనం ఉన్నట్టే. ఇప్పుడు కూడా మనం గురువు వెళ్ళిపోయినా సరే అదే బాటలో నడుస్తూ ప్రపంచక భోగాలు తాత్కాలికమైనవి, ఆత్మని చేరుకుంటే శాశ్వతమైన ఆనందం పొందుతాము అని మనకు గురువు తెలిపినప్పుడు అదే బాటలో ఉంటూ మనము ఆత్మారాధనలో ఉన్నాం, కానీ సత్యం వైపు ఉన్నాం, కానీ సత్యం కాని వైపు మనం లేవు. మరి సత్యాన్ని తెలుసుకున్నవాడే ధర్మాన్ని ఆచరించగలడు. ఈ ధర్మం అంటే ఏంటి అంటే, బుద్ధుడు చెప్తాడు, నీకు ఏదైతే బాధ కలుగుతుందో అది ఇతరుల పట్ల ఎప్పుడూ చెయ్యొద్దు. మరి వ్యాస భగవానుడు చెప్పాడు, ధర్మం అంటే ఏంటి అంటే పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం అని ధర్మం గురించి చెప్పాడు. అంటే మనం ఇవన్నీ ఆలోచించి విచారణ చేసుకున్నప్పుడు మనం ఎంత ధర్మవంతమైన జీవితం జీవిస్తామో మనకే అర్థమవుతుంది. మరి గురువు వచ్చి సత్యం చెప్పాడు. ఆ తర్వాత మనం ఆ సత్యాన్ని చేరుకోవాలి అంటే ధర్మవంతమైన జీవిత విధానం ఉండాలి. లేకపోతే సత్యం తెలుసున్నా సత్యంలో జీవించలేము. మనం ఎప్పుడైతే అధర్మం వైపు అడుగులు వేస్తామో, సత్యం తెలుసున్నా పదే పదే తప్పులు చేస్తాం. ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నా ఆ ఆత్మ తనలోనే ఉంది అని తెలుసుకుంటాం. కానీ సృష్టిలో ప్రతి వారు ఆత్మస్వరూపులే. సృష్టి అంతా పరమాత్మ యొక్క శక్తితోనే నడుస్తుంది అనే ధర్మాన్ని తెలుసుకున్న మరుపులోకి వస్తాం. ఎప్పుడైతే మన చిత్తం, మనసు ఇవన్నీ కూడా ప్రపంచ కోరికలు, అంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఇంకా కోరుకుంటున్నాము అంటే సత్యం తెలిసిన వాళ్ళవి కాదు, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళవి కాదు. సాధకుడు దృష్టి పరమాత్మ వైపు ఉండాలి, జ్ఞాని దృష్టి పరమాత్మ వైపు ఉండాలి. నువ్వు ఆత్మ వైపు తిరిగినప్పుడే పరమాత్మ వైపు నీ దృష్టి వెళ్ళింది అని పరమాత్మకి అర్థమవుతుంది. నువ్వు ప్రపంచం వైపుతున్నావు అంటే నీ దృష్టి నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు, నువ్వు ఇంకా ధర్మాన్ని ఆచరించట్లేదు. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నావు అంటే, మానవ ధర్మం, జంతు ధర్మం వరకు పరమాత్మ గురించి తెలుసుకోము. కానీ మానవ జన్మ తీసుకున్నాక మన దృష్టి
గురువు వచ్చాక, గురువు రానంతసేపు నీకు సత్యం తెలియదు, ధర్మాన్ని ఎలా ఆచరించాలో తెలియదు. కానీ గురువు వచ్చాక సత్యం తెలుసుకున్నావు, ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఈ రెండూ తెలుసుకున్నప్పుడు మనం ప్రాపంచిక జీవితంలో ధర్మంగా ఉంటూ ఆధ్యాత్మిక జీవితంలో మన దృష్టి ఎప్పుడూ కూడా ఆత్మవైపు త్రిప్పి ఉంచాలి. ఆత్మవైపు తిప్పడం అంటే నేను ఆత్మని, సృష్టిలో జీవులందరూ ఆత్మలే. ఈ సర్వాత్మ భావనలో మనం ఉన్నప్పుడు ఎవ్వరికీ అపకారం కానీ హాని కానీ మనం చెయ్యడానికి ఇష్టపడం. అప్పుడే మన సాధన చాలా బాగా సాగుతుంటుంది. అందుకే మొట్టమొదటి ఏం చెప్పారు అంటే సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి. మరి ఈ సృష్టి అంతా పరమాత్మమయమే అని నువ్వు తెలుసుకున్న రోజు, ఈ సృష్టి పరమాత్మ సృష్టి అని మనం గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు ఉపనిషత్తు కూడా అదే చెప్పింది. ఈశావాస్యోపనిషత్తు సృష్టి అంతా పరమాత్మదే కాబట్టి నీదంటూ ఏదీ లేదు కాబట్టే నువ్వు వెళ్ళేటప్పుడు ఏదీ పట్టుకెళ్ళవు. ఉన్ననాళ్ళు నీ పుణ్యం వల్ల అనుభవిస్తున్నావు. నీవు ఏమీ తేలేదు, ఏమీ పట్టుకెళ్ళవు. జీవుడిగా వచ్చావు, ఈ భూమి మీద దేవుడిగా ఎదిగి వెళ్ళాలి. నువ్వు దేవుడు అని తెలుసుకోలేకపోతే మళ్ళా భూమి మీదకి వస్తాం. ఇక నాదేముంది ఇక్కడ, శూన్యమే అని అప్పుడు మనం గ్రహిస్తాము. ఇక తర్వాత నేను నాది ఏమీ లేదు అన్నది తెలుసుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చాక నేను ఏదైనా సంపాదిస్తున్నాను అంటే, ఈ దేహానికి సంపాదిస్తున్నానంటే పరమాత్మ అనుగ్రహం వల్లే నాకు వస్తుంది. ఈ శరీరాన్ని నేను ఈ విధంగా, అంటే భగవద్గీత చెప్పింది, కర్మ చెయ్యకుండా ఏ జీవుడు ఉండకూడదు. ఆ కర్మ చేస్తూ కర్మల్ని యోగ కర్మగా మార్చుకోవాలి. నేను నాది అని ఒక కర్మను నువ్వు పెంచుకుంటున్న వాడికి అవుతావు. ఎప్పుడైతే నేను అని నేనుకు ఉపయోగించావు, కర్మ చెయ్యకపోయినా తప్పే, చేసి నేను నాది అంటే తప్పు. కర్మ చెయ్యకుండా ఉంటే భగవంతుడి దృష్టిలో దొంగలమే పాపులమే అట. మరి నేను చేస్తున్నాను, మరి నాదనుకుంటే తప్పేంటి అనే క్వశ్చన్ అందరికీ రావచ్చు. మరి నాది అని అనుకుంటున్నావు, నీది కాదు. లోన ఆత్మ అనేవాడు ఉన్నాడు కాబట్టే ఈ శరీరంతో చేస్తున్నావు. చెయ్యకుండానూ ఉండకూడదు. చెయ్యకుండా ఉంటే దొంగ అవుతావు, పాపి అవుతావు. మరి చేసి పుణ్యం సంపాదిస్తే మళ్ళా జన్మ వస్తుంది. అందుకని నేను పరమాత్మ కృప వల్ల చేస్తున్నాను, ఈ నాది ఏమీ కాదు, ఇదంతా భగవంతుడిదే అని నువ్వు అనుకుంటే ఈ కర్మ యజ్ఞకర్మగా ఈ పరమాత్మ వైపు వెళ్తావు. అందుకే నేను నాది అన్నది భావన లేకుండా జీవిస్తేనే సత్యాన్ని చేరుకోగలవు అని మనకి గురువులు బోధిస్తున్నారు. తర్వాత ఎప్పుడు ఇతరులకి సేవ చెయ్యాలి అనే త్యాగ బుద్ధితో మనం ఉండగలగాలి. ఎందుకు అంటే గురువు చెప్పాడు, అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ నా వాళ్ళే అనే భావన. చూడండి, ప్రాపంచిక జీవితంలో ఒక కుటుంబం ఉంటుంది. తండ్రి భార్యని పోషిస్తాడు, పిల్లల్ని పోషిస్తాడు, మరి ఎవరిని వదలడు. అలాగే మరి తండ్రి తర్వాత ఆ ఇంటికి పెద్ద కొడుకు అయితే ఆ కొడుకు ఆ బాధ్యత తీసుకుని కుటుంబం అంతటినీ పోషిస్తాడు. మరి అట్లాగే ఎందుకు తండ్రి కొడుకులు ఆ విధంగా కష్టపడుతున్నారంటే వీళ్ళంతా నా వాళ్ళు అనే భావన ఉంది కాబట్టి వాళ్ళ కోసం కష్టపడుతున్నారు. మరి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు అందరూ ఆత్మస్వరూపులే, ఎవ్వరికీ నేను అపకారం కానీ అన్యాయం కానీ చెయ్యకూడదు అనే భావన మనలో ఉండాలి. మరి త్యాగ బుద్ధితో మంచి చెయ్యాలి అందరికీ. మన అన్నదమ్ములకి మనం చెడ్డ చెయ్యం,
మరి ఈ రోజుల్లో చేస్తే చెయ్యొచ్చు, కానీ ధర్మం ఏంటి అంటే అందరినీ ప్రేమగా చూసుకోవడమే ధర్మం. మరి అన్నదమ్ములు అనే భావనకి మంచే చేసుకుంటారు. మీకు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి అడవిలో మరి వీళ్ళు పాండవులు ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కిరించడానికని, హేళన చేయడానికని కౌరవులు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ గంధర్వుల చెరువు ఉంటే కొలంలో వీళ్ళు స్నానం చేసినప్పుడు గంధర్వులు వాళ్ళని బంధించి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ధర్మరాజు భీముడిని పిలిచి ఆ గంధర్వుల్ని జయించి కౌరవులను తీసుకురమ్మన్నప్పుడు భీముడు అంటాడు, అదేంటన్నయ్యా, మనకి వాళ్ళు శత్రువులు కదా, మరి మనం ఎలా తీసుకొస్తామని. వాళ్ళు మనకి శత్రువులైనా నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు కౌరవ పుత్రులు, ఇది కౌరవ వంశం, మన వంశం ఎదుటివాడికి లోపుగా రాకూడదు. మన అన్నదమ్ముల మధ్య ఎన్ని గొడవలైనా ఉన్నా బయటవాడు మన మధ్యకి రాకూడదు. అన్నదమ్ములను రక్షించాల్సిన ధర్మం మనకుంది కాబట్టి వెళ్ళి రక్షించు అంటాడు. ఇప్పుడు మనమేం నేర్చుకోవాలి? అందరూ ఆత్మస్వరూపులే, నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ పరమాత్మ బిడ్డలే, మేమంతా ఒకటే కుటుంబం. ఏ కుటుంబం ఇది? ఈ భూమి మీద ఉన్న ఏకైక కుటుంబం, సర్వజీవులు ఒకటే అని అనుకుంటే అది వసుదైక కుటుంబం అవుతుంది. ఈ వసుధ అంతా ఒకే కుటుంబం అనే భావన వచ్చినప్పుడు, మనం ఈ జ్ఞానమంతా గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు మనము అందరికీ సేవ చెయ్యాలి అని ఒక త్యాగబుద్ధితో ఉండగలుగుతాం. అప్పుడు ఇంకా సత్యానికి దగ్గరవుతాం. మరి ఇతరుల విజయానికి కానీ వాళ్ళ ఆనందానికి కానీ మనం ఎప్పుడు ఆనందపడాలే కానీ ఈర్ష్య పడకూడదు. కొంతమంది ఎవరైనా ఏదైనా సాధిస్తే పెద్దగా అప్రిషియేట్ చేయరు. పిల్లలైనా అంతే, ఇంకా 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 రావాలనుకుంటారు. కానీ గురువుగారు చెప్తారు, వాడికి ఎంత తక్కువ మార్కులు వచ్చినా మీరు నిరుత్సాహపరచకండి. సరే నాన్న, ఇప్పుడు ఇంత మార్కులు వచ్చాయి అంటే నీ కష్టానికి తగిన ఫలితం ఇంత వచ్చింది, ఇంకొంచెం కష్టపడితే ఇంకా వస్తాయని ప్రోత్సహించండి అంటారు. అంతేకాని మనము ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా ఉండగలిగితే మనము చాలా గొప్పవాళ్ళమే. ఎవరిని కూడా అంటే ఎదుటివాడు మంచి విజయం సాధించినప్పుడు కానీ, వాడు గొప్ప పనులు చేసినప్పుడు కానీ మనము ఆనందపడాలే కానీ ఈర్ష్య ఎప్పుడు పడకూడదు. ఆనందపడితే ఎప్పుడు ఆనందపడతాం? మనవాడు అనుకున్నప్పుడు ఆనందపడతాం, వాడు పైవాడు అనుకున్నప్పుడు ఈర్ష్య పడతాం. అందుకే గురువులు ఎప్పుడు కూడా మిత్రత్వం అన్నది మనకు నేర్పిస్తారు. అంటే అందరూ నా మిత్రులే, ఈ సృష్టిలో సకల జీవులు నా మిత్రులే అనే భావన మనకి రావడానికే ఎవ్వరు గొప్ప పనులు చేసినా, ఎవరు ఆనందంగా ఉన్నా ఆ ఆనందానికి ఆనందపడాలి కానీ ఈర్ష్య పడకూడదు. అలాగే సర్వజీవుల ఎడ సమభావం ఉండాలి, సర్వజీవులు సుఖంగా ఉండాలి అని ఎప్పుడు మనం కోరుకుంటూ ఉండాలి. ప్రపంచక జీవితంలో మానవుల్లోనే తక్కువగా చూసాం మనం అహంకారం వల్ల. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు కూడా తక్కువ చూస్తాం, కుటుంబంలో తక్కువ చూస్తాం, ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తాం, కులాలు మతాలు అంటాం. అహంకారం ఇక్కడ అహంకారం పోయాక చిన్న చీమలో ఏ ఆత్మ ఉందో బ్రహ్మము వరకు ఆత్మస్వరూపులే. అందుకే పిపీలాది బ్రహ్మ పర్యంతము అంటారు. అంటే ఈ సృష్టిలో ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపం కానిదేమీ లేదు. అందుకే సర్వజీవుల హితవు కోరితే సర్వేశ్వరుడు నీ హితవు కోరతాడట. ఇదే చెప్తారు పెద్దలు. సర్వజీవుల హితవు నువ్వు కోరుకుంటే సర్వేశ్వరుడు నీ హితవు కోరుకుంటాడు అని. అందుకే వివేకానందుడు ఒక మాట అన్నాడు, నీ కింద వాళ్ళ మీద
నువ్వు దయ చూపిస్తే నీ పైవాడు నీ మీద దయ చూపిస్తాడు. అంటే మానవుడు ఒక్కడే అన్నీ తెలిసిన జీవి, పంచభూత తత్వంతో శరీరాన్ని నిర్మించుకున్న జీవి కాబట్టి సృష్టిలో అన్ని జీవుల కంట అతి శక్తివంతుడు మానవుడు. అందుకే దైవాన్ని కూడా తెలుసుకోగలిగే శక్తి మానవుడికి ఉంది. అందుకే నీ కింద జీవులన్నిటినీ కాపాడాల్సిన విధి నీ మీద ఉంది. ఇప్పుడు చూడండి, బలులు అన్నవి మన గవర్నమెంట్ నిషేధం చేసింది. దేవాలయాల దగ్గర బలులు ఇవ్వకూడదని. కానీ సత్యము ధర్మము తెలియని అజ్ఞానులు ఇంటి దగ్గర ఫోటో పెట్టేసి కోడిని మేకని కోసేసి మేము అమ్మవారికి మొక్కు తీర్చేసుకున్నామని ఆ కూర వండుకుని వీళ్ళే తింటున్నారు. అంటే వీళ్ళ కింద వాళ్ళ మీద, కింద జీవుల మీద మరి దయలేదు. మరి గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా మనం పాటించకపోతే మరి పాపం ఎవరిది? గవర్నమెంట్ రూల్స్ పెట్టినంత మాత్రాన మానవులు మారరండి. అందుకే భగవంతుడే యాక్షన్ తీసుకుని ఏం చేస్తాడు? ఈ పాపాలు చేసిన వాళ్ళందరినీ కూడా రోగాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ పెడుతున్నాడు. మరి చూడండి, ఒక గొప్పవాడు చావుకి బలులు పూస్తున్నాయి. ఒక గొప్పవాడి ఇంట్లో పెళ్ళికి ఎన్నో వేలకు వేల ప్రాణుల్ని చంపేస్తున్నాం మనం. మరి ఇప్పుడు అలాంటి పూర్వ రోజుల్లో పెళ్ళి ఇంట్లో మాంసం వండేవారు కాదట. ఎందుకు అంటే అక్కడ పూజ అన్నది గౌరీ పూజ అన్నీ జరుగుతాయి కాబట్టి. మరి ఈనాడు మంత్రానికి అర్థం తెలీదు, వేదానికి అర్థం తెలియదు, వేదాంతం తెలుసుకోవట్లేదు, బలులు ఇచ్చేస్తున్నారు పెళ్లి భోజనాలు గొప్పగా ఉన్నాయని. మరి అందుకే ఎవరి జీవితంలోని ఆనందం లేదు. ఒక పెళ్ళికి కొన్ని వందల జీవులు బలి అవ్వాలా? అన్ని వందల జీవులు చనిపోవాలా? మన ఆనందం కోసం, మన పేరు ప్రతిష్టల కోసం. అందుకే చూడండి, ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో చూసినా, ఏ మనుషులు చూసినా శాంతి లేదు, శాంతి లేదు అంటున్నారు. ఎలా శాంతి వస్తుంది? ఎదుటి జీవిని శాంతిగా బతకనివ్వలేదు. మరి మన కింద వాళ్ళని చంపేశాము, బాధ పెట్టాము. మరి మన జీవితంలో కూడా బాధలే ఉంటాయి. ఎప్పుడైతే ఈ బలులు ఎప్పుడు అవుతాయి, ఈ చంపడం ఎప్పుడు అవుతుంది? సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ధర్మాన్ని ఆచరించినప్పుడు. మరి ఎన్నో అవతారాలు భూమి మీదకి వచ్చి సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించేవి, చెప్పేవి కూడా. కానీ మానవుడు అజ్ఞానం, అహంకారం, మూర్ఖత్వం మితిమీరినప్పుడు సత్యం తెలిసిన అధర్మపరమైన పనులు చేస్తున్నారు. అందుకే ఎన్నో పత్రిసారు మీరు ధ్యానం చెయ్యండి, చెయ్యకపోండి, మరి జీవుల్ని హింస ఆపండి అని చెప్తున్నారు. ఇంకా ఈ రోజుకి మూర్ఖంగా ఆలోచిస్తూ అయ్యో మా జీవితాల్లో ఈ కష్టం ఏంటి, నష్టం ఏంటి అంటున్నారు. మేము ఎన్నాళ్ళు తిన్నాం, మాకేం అవ్వలేదు, మా పెద్దలకి ఏం అవ్వలేదు. పాపం పండుతేనే కానీ ఫలితం అనుభవించరండి. ఇంకా ఏది రాలేదని సంబరపడుతున్నావు, ఇంకా రేపు ఉంది రావడానికి, ఇంకో జన్మ ఉంది రావడానికి. అప్పుడు మనమే అంటాం, ఏ జన్మలో ఏ పాపం చేసామో ఈరోజు ఇంత దురదృష్టాన్ని నేను అనుభవిస్తున్నానని. ఏమీ లేదండి. సాటి జీవుల్ని హింసిస్తే, చాటి జీవుల్ని చంపితే మనము తప్పకుండా ఆ ఫలితం అనుభవించాలి. అందుకే బుద్ధుడు చెప్తాడు, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి చాలా ఉంటుంది, ఆ పాపానికి ఫలితం అనుభవించేటప్పుడు తీరని వ్యధ. ప్రతి ఇంట్లోని కష్టం ఎందుకుంది? మనం ఎవరినో కష్టపెట్టొచ్చాం, అందుకే ఈరోజు కష్టం ఉంది అని తెలుసుకుంటే తిరిగి ఇంకొక జీవిని కష్టపెట్టం. మానవులను చంపితేనే హత్య అంటున్నారు. ఎక్కడున్న కోర్టులన్నీ మానవుడికి చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇవన్నిటికీ శిక్షలు వేస్తున్నారు. కానీ పరమాత్మ కోర్టులో ఏ చిన్న జీవిని మనము హింసించినా మళ్ళా
మనం శిక్ష అనుభవించాల్సిందే, ఆ కర్మ అనుభవించవలసిందే. చిన్న జీవుల్ని మనం బాధ పెట్టినా దానికి కూడా శిక్ష ఉంటుంది. ఈ కర్మల నుంచి దేవతలు కూడా తప్పించుకోలేరు, అంత కఠినంగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో సర్వజీవులు ఆత్మస్వరూపులే అని గురువు చెప్పిన మనం అహంకారంతో అజ్ఞానంతో తప్పులు చేస్తూ కర్మలు చేస్తూ భూమి మీద ఉన్నప్పుడు మరి ఏ జీవిని హింస చెయ్యకూడదు, అహింసో పరమోధర్మ అని వేదవాక్కు ఉంటే మరి సాటి జీవుల్ని చంపుతున్నాం. మరి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవతలు కూడా తప్పించుకోలేరు ఈ కర్మలు అనే శిక్షలు అని. మరి మీకు కౌరవుల సభలో విదురుడు మహామంత్రిగా ఉన్నాడు. విదురుడు దాసీపుత్రుడుగానే అందరికీ తెలుసు. కానీ విదురుడు గత జన్మ యమధర్మరాజు. మరి యమధర్మరాజు భూమి మీద విదురుడిగా ఎందుకు పుట్టాడు అంటే ఆయన చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, ఒకరోజు మాండవ్య మహాముని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడట. ఉన్నప్పుడు మరి కొంతమంది దొంగలు కొంచెం డబ్బుని దొంగతనం చేసి రాజభటులు తరుముతున్నారని మాండవ్య మహాముని దగ్గర పడేసి వెళ్ళిపోతారట, పారిపోయారు. అప్పుడు రాజభటులు మాండవ్య మహాముని దగ్గర ఆ ధనాన్ని చూసి ఈయన దొంగతనాన్ని ప్రోత్సహించాడేమో అనుకుని ఈయన తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు రాజుగారు అప్పుడు ఆయనకి మరణశిక్ష విధించారు. ఆ రోజుల్లో దొంగతనానికి మరణశిక్ష. మరి ఆ మరణశిక్ష ఎంత కఠినంగా ఉండేది అంటే గుణపాన్ని భూమిలో పాతిపెట్టి దానికి నూనె రాసి దాని మీద కూర్చోబెడితే అది నోటిలో నుంచి వెళ్ళి శిరస్సులోంచి వచ్చేదట. అంత కఠినమైన మరణశిక్ష వేసేవారు, ఎవరు దొంగతనం చెయ్యకూడదు అని. మరి ఇది జరిగింది. మాండవ్య మహాముని బాగా తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన స్థూల శరీరం ఎక్కడ దహనమైతే సూక్ష్మ శరీరం వెళ్ళింది. అప్పుడు యమధర్మరాజుని అడిగిందంట, నేనే తప్పు చేయలేదు కదా, ధ్యానం చేసుకుంటున్నాను కదా, మరి నా మరణం ఇంత కష్టంగా ఎందుకు రాశావు అని అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తాడట, నువ్వు చిన్నప్పుడు తొండల ముంట్లో పుల్ల పెట్టి కెలికి ఏడిపించావు కదా, అందుకే నీకు అలాంటి మరణం వచ్చింది అని. అంటే చూడండి, చిన్న పిల్లవాడు చిన్న తప్పులో ఆటలో అనుకుంటూ ఆడాడు. అప్పుడు యమధర్మరాజుని మాండవ్య మహాముని అడుగుతాడట, అప్పుడు నా వయసు ఎంత, 7 సంవత్సరాలు అని యమధర్మరాజు చెప్పినప్పుడు, నువ్వు ధర్మరాజువి, ఇక్కడ ఈ లోకాన్ని పరిపాలించే అధికారం నీకుంది, అందరికీ మరణ శిక్షలు వేసే అధికారం కూడా నీకుంది, కానీ 7 ఏళ్ల వయసులో చేసిన తప్పులకి ఇంత పెద్ద శిక్ష రాదు, చిన్న శిక్షే అది తెలిసి తెలియని వయసులో. కానీ నువ్వు అహంకారంతో నాకు ఇటువంటి మరణ శిక్ష వేసావు కాబట్టి నువ్వు భూలోకంలో 100 సంవత్సరాలు సత్యము ధర్మము తెలిసినా నోరు విప్పలేని స్థితిలో ఉండుగాక అని మాండవ్య మహాముని యమధర్మరాజుని శపించాడట. అందుకని యమధర్మరాజు 100 సంవత్సరాలు భూమి మీద విదురుడి రూపంలో మరి కౌరవుల కొలువులో ఉన్న ధర్మం తెలుసున్న నోరు విప్పలేని స్థితిలో మరి దాసీపుత్రుడు కాబట్టి వీళ్ళకు సలహా చెప్పకూడదు, చెప్పింది ఆచరించాలి అంతే, అలా పుట్టాడు. ఆ 100 సంవత్సరాలు యమపురిని నృపనుడు అనేవాడు పరిపాలించాడు. చూడండి, ఒక చిన్న తప్పు చేస్తేనే ఒక శిక్ష వచ్చినప్పుడు అది యమధర్మరాజు అవనివ్వండి, మాండవ్య మహాముని అవనివ్వండి, సత్యం కోసం పాటుపడండి, ధర్మం కోసం ఎంత ఆచరించిన ఒక చిన్న అధర్మం జీవితంలో ఉంటే దానికి కూడా శిక్షే. అంటే కర్మ ఎంత భయంకరంగా ఉంటుందో అన్నది మనం ధ్యాన మార్గంలోకి వచ్చాక ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటూ
చాలా జాగ్రత్తగా ముందుకి అడుగు వెయ్యాలి. అందుకే గురువులు చెప్తారు, సర్వజీవులని నువ్వు కాపాడాలి, కానీ సర్వజీవుల్ని హింస కోసం, అవి నీ కోసం పుట్టలేదు. అవి ఆ శరీరంతో ఆ రకం జన్మ తీసుకుని ఏ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిందో ఆ పాఠాలు నేర్చుకోకుండా ఆ జీవుల్ని హింసించి, ఈ కులంలో మేము పుట్టాం కాబట్టి తినే తీరాలి అనుకుంటూ తింటే మరి ఆ శిక్ష, అది ఎదగకుండా ఆపిన కర్మ ఒకటి వస్తుంది, మరి జీవిని చంపిన పాపం ఒకటి ఉంది. మరి నీ ఆనందం కోసం చేసావు కాబట్టి మళ్ళా ఆనందం లేని ఒక జన్మ మనం తీసుకుని అనుభవించాలి. ఇన్ని ధర్మాలు నేర్చుకోవాల్సి ఉంది మనకి. అంటే ఇవన్నీ ఎప్పుడైతే నేర్చుకుంటామో భూమి మీద అన్ని జీవుల్ని ఆనందంగా జీవించేట, అన్ని జీవుల్ని ఆనందంగా జీవించేటట్టు మనం ఒప్పుకుంటాం. అందుకే సర్వజీవులు సుఖంగా ఉండాలి, సర్వ ప్రాణి సుఖినో భవంతు అని పత్రిగారు మనకు నేర్పించారు. కాబట్టి మనం పత్రిగారు శిష్యులం అయిన మనము కనబడిన ప్రతి వాళ్ళని చూసి మాంసాహారం తినొద్దు అని చెప్పాలి, కానీ నాకెందుకు వాడెలా పోతే అనుకుంటే పక్క జీవి హితవు కోరిన వాళ్ళం అమ్మమ్మను. వాడికి తెలియక చేస్తున్నాడు, తెలుసున్న అహంకారంతో చేస్తున్నాడు, మనకి తెలియదు. కానీ భూమి మీద మానవ జన్మ తీసుకుని సత్య మార్గంలోకి వచ్చి ధర్మవంతమైన జీవితం జీవిస్తూ జ్ఞానులు అనుకుంటున్నాం, మనం యోగిగా ఎదగాలనుకుంటున్నాం. కాబట్టి మరి మనం చెప్పడం మన ధర్మం. వింటాడా వినకపోతాడా వాడి గుణాన్ని బట్టి ఉంటుంది, కానీ మనకు అవసరం లేదు. జీవహింస భూమి మీద అన్ని పాపాలలోకి మహాపాపం జీవహింస అన్నది మనం చెప్పాల్సిన టైం ఇది. చెప్పే తీరాలి, కానీ మొహమాటానికి మనం నోరు మూసుకుని ఊరుకుంటే మనం చూడండి, మౌనం అర్థాంగీకారం అన్నారు. అంటే మౌనంగా చూసి ఊరుకుంటే సగం అంగీకరించినట్టట. అందుకని మౌనంగా ఉండకుండా మాంసాహారం పాపము అని మనం చెప్పగలగాలి, చెప్పే ధైర్యం రావాలి. చెబితే ఏమనుకుంటాడో అనే భయం కాదండి, చెబితే ఏమనుకుంటాడో అనే భయం. అందుకే ఇందాక పద్మ మేడం చెప్పినప్పుడు ముముక్షువుకి మొదటి శత్రువు భయము అన్న చెప్పారు. అంటే ఎవరేమనుకుంటారు, లేకపోతే వాడెలా పోతే నాకేమి, లేకపోతే వాడితో మిత్రత్వం పోతుందేమో, బంధుత్వం పోతుందేమో అని ఇలాంటి రకరకాల భయాల వల్లే మన చుట్టూరు జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, జీవహింసని ఆపలేకపోతున్నామేమో. మరి ఆ భయం వదిలితే పరులు ఏమనుకున్నా పరమాత్మ మెచ్చే పని చేస్తున్నాను అనే ధైర్యం ఉన్నవాళ్ళు మన కుటుంబంలో వాళ్ళైనా సరే పాపము అని చెప్పడం మన ధర్మం. ధర్మాన్ని నేర్చేసుకున్నామని మాటల్లో కాదు, వాక్యాల్లో కాదు, పుస్తకాల్లో చదవడము కాదు, చెవులు పెట్టి వినడము కాదు, ఆచరణలో పెట్టినప్పుడే ధర్మాన్ని మనము ఆచరించిన వాళ్ళమే అవుతాం. సత్యం చెప్పేవాళ్ళు, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు ఈ కలికాలంలో ఏమీ తెలియని అజ్ఞానులుగా ప్రపంచానికి కనిపించవచ్చు మనం. కానీ పరమాత్మ దృష్టిలో మనం చాలా గొప్పవాళ్ళమని గుర్తించుకోవాలి. వీళ్ళు మెచ్చుకుంటే అంత, మెచ్చుకోకపోతే అంత, కానీ పరమాత్మ ఇచ్చే పని ఈ భూమి మీద ఉండి నేను అమలు చేయగలుగుతున్నాను. మానవ జన్మ పర్పస్ ఏంటి నేను తెలుసుకున్నాను కాబట్టే సాధన చేస్తున్నాను. గురువుని పంపాడు అంటే మనం సాధన చేసి తన దగ్గరికి చేరుకోవాలని. మరి చేసేసి వెళ్ళిపోవడం కాదు, భూమి మీద ఉండగా మన ప్రవర్తన కూడా కరెక్ట్గా ఉండాలంటే ధర్మాన్ని నిలపడానికి ప్రజలందరూ మనని చీ అన్న విమర్శించిన మనం చెప్పాల్సింది చెప్తూ
సర్వజీవులు సుఖంగా జీవించాలి అని కోరుకోవాలి. మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉండాలి అంటే, నేను కూడా గురువులా ఎదగాలి. గురువులా వేషధారణ కాదండి, గురువుకున్నంత జ్ఞానం మనం పొందాలి. గమనించండి, గురువు మాట మంత్రమై ఎంతోమంది మరి పత్రికారి మాట మంత్రంగా పనిచేసి మాంసాహారం నుంచి శాకాహారంలోకి మారారు. ఎందుకు? ఆయన ఒక జన్మంతా కూడా సాధన చేసి ఇప్పుడు భూమి మీదకి ధర్మము, జ్ఞానము ఇవన్నీ స్థాపించడానికి వచ్చాడు. కాబట్టే గురువు ఒక్క మాట అనగానే మాంసం మానేరు, ధ్యానం చేస్తున్నారు. కానీ మనం కూడా మన మాట మంత్రమై పని చెయ్యాలి అంటే మనకు కూడా అంత సాధన అవసరం. గురువులా ఎదగాలి అంటే గురువులా గడ్డం పెంచడం కాదు, గురువులా డ్రెస్సులు వేసుకోవడం కాదు, గురువు చేసినంత సాధన చెయ్యాలి. గురువు చెప్పానంత జ్ఞానము చెప్పాలి. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రతి వాళ్ళని బాగుండాలి. వాళ్ళు శత్రువైనా ఎవరైనా వాళ్ళు సాధన చేసి జ్ఞానం పొంది ధర్మవంతమైన జీవితం జీవించాలనే మనం కోరుకోవాలి. మన మాట మంత్రమై ఎప్పుడు పని చేస్తుంది అంటే మనం గురువులాగా అంత గొప్ప సాధన చేసినప్పుడు. చాలామంది చెప్తారు ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తే సాధన అవసరం లేదు అని. ధ్యాన ప్రచారం చేస్తే ఏం చెప్పారు ఆయన? ధ్యాన ప్రచారంలో అయినా ధ్యానం చేస్తాడు వాడు. ఎవరికైనా క్లాస్ చెప్పినప్పుడు గంట ధ్యానం అంటే వీళ్ళు కూడా గంట ధ్యానంలో కూర్చుంటారు. ఎందుకంటే గురువుల మాటలకి బాహ్యార్థాలు వేరు, అంతరార్థాలు వేరు. బాహ్యార్థం అజ్ఞాని తీసుకుంటాడు, అంతరార్థం జ్ఞాని తీసుకుంటాడు. నువ్వు క్లాస్ చెప్పు, ధ్యానం చెయ్యక్కర్లేదంటే వాడిని పూర్తిగా ధ్యానం మానమలేదు. గురువు ఇంటి దగ్గర కూర్చొని ధ్యానమే చేసుకుంటాను, క్లాస్ చెప్పను అంటాం. ధ్యానం ఎంతసేపు చేస్తావు? 1 గంట చేస్తావు, అది నీకు లాభం. నువ్వు బయటికి వెళ్ళి క్లాస్ చెప్తే ఆ జ్ఞానం, నీ జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళని హింస మానిపిస్తావు, సత్యం వైపు నడుస్తావు, వాళ్ళతో పాటు సాధన చేస్తాం. అవి పరులకి ఉపకారం, మనకి ఉపకారం. అందుకే అర్థం చేసుకోవడం, అంతరార్థాలు గ్రహించడానికి కూడా మనకు శక్తి కావాలి. గురువు ఇంట్లోనే కూర్చోమల్లా నువ్వు నేర్చుకున్న జ్ఞానం, నువ్వు తెలుసుకున్న ధర్మం, ఏ ధర్మం? సర్వజీవుల్ని సుఖంగా ఉంచడమే ఈ సృష్టిలో అసలైన ధర్మం అని నువ్వు తెలుసుకున్నావు గురువు ద్వారా. మరి పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవాలంటే నీలోకి నువ్వు అంతర్ ప్రయాణం చేసి ఆత్మని తెలుసుకోవాలి. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి అని గురువు చెప్పాడు. కాబట్టి సత్యానికి చేరువవడానికి, ధర్మాన్ని ఆచరించడానికి నువ్వు ఇంట్లో కూర్చోవడం కాదు, బయటికి వెళ్ళి చెప్పు అని చెప్పారు. కానీ నిన్ను ధ్యానం మానేసి సెల్లో టీవీ చూసుకోమని కాదు, ఏదో ఒకసారి 4 మాటలు చెప్పి కాదు. ప్రతి క్షణము జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆ జ్ఞానం ఎలా పెరుగుతుంది అంటే అనంతమైన శక్తి మనలోనే ఉంది, అనంతమైన మేధస్సు మనలోనే ఉంది, అనంతమైన శక్తి స్వరూపమైన పరమాత్మ మనలోనే ఉన్నాడు ఈ శరీరంలో. అది మనమే అయి ఉన్నాం. కాబట్టి నేను శక్తి స్వరూపుణ్ణి, అది తెలుసుకోవడానికి సాధన ఒక్కటే మార్గం అని తెలుసుకున్నప్పుడు ఎవ్వరు ఒక్క క్షణం వేస్ట్ చెయ్యరు. ఆ సాధన చేసి సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు అసలైన శిష్యుడు. మరి గురువులా ఎదగాలి, గురువులా పరోపకారం చెయ్యగలగాలి, గురువు అంతటి వాణ్ణి కావాలి, అంత జ్ఞానం పొందాలి అని నిరంతరము మన కోరిక అవ్వాలి. అలాగే సరి అయిన స్నేహితుల్ని ఎన్నుకోవాలి. సరి అయిన స్నేహితుల్ని ఎన్నుకోకపోతే మరి మన జీవితం
అస్తవ్యస్తం అవుతుంది. సాధన ఒకటే కాదండి, సరి అయిన స్నేహితుల్ని ఎన్నుకోవాలి. కృష్ణుడు పక్క నుండి పాండవులు ఎంతో గొప్పగా ఎదిగారు. మరి చూడండి, కర్ణుడు ఎంతో విలువిచ్చ ఉంది ఆయన దగ్గర. అంత గొప్ప విలువిచ్చ ఉన్నా మరి ఎన్నో వరాలు పొందాడు. సూర్యుని అంశతో పుట్టాడు, సహజ కవచ కుండలాలతో పుట్టాడు, దానకర్ణుడు అని బిరుదు పొందాడు, ఎవరు ఏది అడిగినా ఇచ్చేశాడు. ఇంత గొప్పవాడు కూడా దుష్టులతో స్నేహం వల్ల పతనమైపోయాడు. అందుకే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మన స్నేహితుల్ని, సరి అయిన స్నేహితుల్ని, మన సాధనని పెంచే స్నేహితుల్ని, మనని ధర్మ మార్గంలో మనం జీవిస్తున్న అధర్మం వైపు వెళ్ళడానికి ఆశ పుట్టించే స్నేహితులు, అత్యాశ పుట్టించే స్నేహితులు, అహంకారాన్ని పెంచే స్నేహితులు ఉంటే వాళ్ళని వదులుకోవడమే మంచిది. కర్ణుడి చరిత్ర చూస్తే మరి మనకు అర్థమవుతుంది. ఆ దుష్టులతో స్నేహం చేసి తాను పతనమైపోయాడు. మరి ఈ ఇతిహాసాలు, పురాణాలు మనకెన్నో సందేశాలు ఇస్తాయి, సందేహాలు తీరుస్తాయి. మరి ఇవన్నీ కథలుగా చదివి భక్తిగా కళ్ళకద్దుకుని ప్రసాదాలు పెట్టడం కాదండి. ఎక్కడ పడిపోకూడదు, ఎక్కడ పడవాలి. మరి దుష్టులంటే ఎవరు అన్నది భాగవతంలో ఇవ్వడం జరిగింది. పరుల సొమ్ముని తీసుకోవాలనుకున్న వాళ్ళు, కొంపలు కూల్చేవాళ్ళు, దీనికి శకునిని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకి దుర్యోధనుడు స్లో అవుతున్నప్పుడల్లా ఎగదూసేవాడు, ఎదుటి వాడికి విషమిచ్చి చంపేవాడు. మరి కౌరవులు పాండవులు చిన్నప్పుడే విషమిచ్చారు, లక్క ఇంట్లో పెట్టారు, వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు. అలాగే పరుల భార్యల్ని ఆశించేవాడు, పరుల ఆస్తిపాస్తుల్ని, వాళ్ళ ధనాన్ని దోచుకోవాలనుకునే వాళ్ళే ఈ భూమి మీద పరమ కిరాతకులు, దుష్టులు. సప్త వ్యసనాలు ఉన్నవాడే దుష్టుడు అని భారతంలో చెప్పడం జరిగింది. మీరు చరిత్ర చూస్తే పరుల ధనాన్ని ఆశించిన వాళ్ళు, పరులను చంపాలనుకునే వాళ్ళు మరి ఎవరు అంటే కౌరవులే. మరి పరస్త్రీని వ్యామోహించిన వాడు రావణాసురుడు. ఇలా ఒక్కొక్కళ్ళని తీసుకుంటే మనము ఇలాంటి వాళ్ళు అధర్మంలో ప్రవర్తించి దుష్టులుగా మిగిలి భూమి మీద చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయారు. మరి ఈ గుణాలు ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేస్తే మనని సత్యానికి దూరం చేస్తారు, అధర్మపరమైన జీవితంలోకి తీసుకువస్తారు. మరి జోతము, వ్యభిచారము ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ మనకి మానసికమైన బలహీనత వల్ల తెలుసున్న తప్పుల్ని పదే పదే చేస్తూ ఉంటాం. కానీ ఒకటి గమనించండి, సత్యం అన్నది నిప్పు లాంటిది. ఈ నిప్పు, కొంతమంది మహాత్ములకు ఉదాహరణ చెప్పారు, నిప్పుని జాగ్రత్తగా చూసుకోకపోతే వంటిని ఇంటిని కాలుస్తుందట. ఆ నిప్పు ఆరిపోయిన నల్లని మసిగా మార్చి ఆ మసిని నీకు పిలిచి నీ పేరు ప్రతిష్టలు పోతే ఎలా ఉంటావో అలా ఉంటావు. అందుకే సత్యం ప్రేమించేవాడు, సత్యాన్ని చేరుకునేవాడు చాలా ధర్మంగా ఆలోచించాలి. అది స్నేహితుల వల్ల రావచ్చు, లేకపోతే వాసనలు, సంస్కారాలు ఉన్న అహంకారం వల్ల రావచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడే సజ్జనులైన స్నేహితులు కాకపోతే నీకేంట్రా అని మన ఎక్కేస్తూ ఉంటారు. అప్పుడే మనం అది అధర్మం అనేది తప్పేముంది అనే అధర్మపరమైన ఆలోచనలోకి వస్తూ ఉంటాం. ఇది తప్పు, నాకు రావాల్సిందే వస్తోంది, నాకు కావాల్సిందే భగవంతుడు ఇస్తున్నాడు, నా అర్హతను బట్టే నాకు వస్తుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు చాలా గొప్పగా ఎదుగుతావు. అందుకే ఇన్ని జాగ్రత్తలు సాధనా మార్గంలో ఉన్నప్పుడు మరి ఎన్ని జాగ్రత్తలు మనకు చెప్పారో చూడండి. ముందు సత్యం తెలుసుకోమన్నారు, ధర్మాన్ని ఆచరించమన్నారు,
సృష్టిలో సకల జీవులు కూడా ఆత్మస్వరూపులే కాబట్టి అవన్నీ నీకంటే చిన్నవి. మానవుడే గొప్పవాడు, కానీ వాటిలన్నిటినీ కాపాడు, ప్రేమించు. అన్ని జీవులు పరమాత్మ స్వరూపాలే. సకల జీవి, సకల ప్రాణికోటి సుఖంగా ఉండాలని కోరుకోవాలి. ఈ భూమి మీద నేను నాది అనేది ఏమీ లేదు, అంతా పరమాత్మదే అని తెలుసుకోవాలి. ఇదంతా మిథ్య, ఇదంతా శూన్యమే అని తెలుసుకోవాలి సాధకుడు. ఎందుకంటే భ్రాంతిలో పడిపోతాడు, కళ్ళు విప్పి చూస్తున్నది సత్యం అనుకుంటాడు. అందుకే గురువులు జగత్ మిథ్య, జగత్ మిథ్య, జగత్ మిథ్య అని మనకి చెప్తూనే ఉంటారు. అలాగే ఇతరులకి మంచి చెయ్యాలి, వాళ్ళు ఆత్మస్వరూపులే. అందరము ఆ కూటి నుంచే వచ్చాము ఈ భూమి మీదకి, అందరూ ఆత్మస్వరూపులే అని అందరికీ మంచి చెయ్యాలి. ఎదుటివాడు ఆనందపడినప్పుడు నువ్వు ఆనందపడు, ఈర్ష్య పడకు, మంచి స్నేహితుల్ని ఎంచుకో. మరి ఇలాంటి జాగ్రత్తలు మనకి ఎన్నో చెప్పి సాధనలో ముందుకు తీసుకువెళ్తున్నారు గురువులు, మహాత్ములు. ఎన్ని చెప్పినా ఆచరించవలసింది సాధకుడే. ఎందుకంటే మాయలో ఉండి మాయలోనే బతుకుతూ మాయని జయించాలి. ఇది పెద్ద పరీక్ష. మనం భూమి మీద ఉన్నాము అంటే మనతో పాటు మాయను కూడా సృష్టించాడు పరమాత్మ. ఎవరికి లొంగుతుంది మాయ అంటే పరమాత్మకే లొంగుతుందట. ఒక్కొక్కసారి ఈ మాయ ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే పరమాత్మ సృష్టించిన ఈ మాయ పరమాత్మనే మరిపించేటట్టు చేసేస్తుందట. ఎంతసేపు ఆయన సృష్టి వైపు ఉంది అది, కానీ ఆయన వైపు దృష్టి మళ్ళదట. అంత బలంగా ఉంటుంది. అజ్ఞానులకి మాయ తీవ్రంగా ఉంటుంది, జ్ఞానులు మెల్లిమెల్లిగా మాయ నుంచి బయటపడతారు. మరి మాయ నుంచి ఎందుకు జ్ఞాని భయపడుతున్నాడు, బయటకు వస్తున్నాడు అంటే గురువు నీకు అనుక్షణము చెప్తున్నాడు. నీ దృష్టి ప్రపంచం వైపు ఉందా, నువ్వు మాయలోకి వెళ్తున్నట్టే. పరమాత్మ వైపు తిప్పుతావా, మాయను జయిస్తున్నట్టే. నీకు వేసమెత్తు కోరిక ఉంది అంటే నువ్వు మాయకు వశమైనట్టే. ఈ కోరికలన్నీ కూడా ప్రపంచం కోసమే నీ కోరికలు, ప్రపంచంలో ఉన్న భోగాల కోసమే నీ కోరికలు, బంధాల కోసమే నీ కోరికలు. ఇవన్నీ నేను నాది అనే భ్రాంతి. నేను అంటే శరీరం నేను అనుకోవడం, నాది అంటే నీ మనసుకు నచ్చినవన్నీ నీవు అనుకోవడం. ఈ రెండు కూడా నిన్ను ఉన్నతం వైపు తీసుకువెళ్ళవు. అందుకే మాయ వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే నువ్వు ప్రపంచం వైపు తిరిగిందా నీ దృష్టి, మాయకి బందీవవుతావు. నువ్వు ఆత్మ వైపు తిప్పగలిగేవా నీ దృష్టి, మాయ నుంచి మెల్లిమెల్లిగా ఆత్మ వైపు తిప్పి ఉండు అని ఒక్క మాట చెప్పలేదండి. ఇదంతా మిథ్య, ఇదేమీ సత్యం కాదు. పరమాత్మ ఒక్కడే సత్యం. అందుకే చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది, కళ లాంటిది ప్రపంచం. కళలో ఉంటూ అది కళని జీవించాలి. మరి పాటను మరిచిపోయేవా, మళ్ళీ కర్మలు చేయడానికి రెడీ అయిపోతావు. ఆ కర్మలు కూడా చేస్తూ మెల్లిమెల్లిగా నీకు కీర్తి కోసం వస్తారు, ఎవరో పొగుడుతారు, పడిపోతావు. అది వస్తూ ఉన్నప్పుడు, పొగుడుతూ ఉన్నప్పుడు వచ్చేది ఫస్ట్ అహంకారమే. ఈ అహంకారం నీలో వచ్చిందా, మళ్ళా మనసు సూక్ష్మాతి సూక్ష్మంగా పరమాత్మ వైపు తిప్పిన మనసు సూక్ష్మమైపోయింది. అంటే ఆయన ఒక్కరినే కోరుకుంటుంది మనసు, కానీ ప్రపంచం వైపు తిప్పి స్థూలం చేస్తున్నావు. స్థూలం చేసిన మనసు సూక్ష్మం అవ్వాలి అంటే నువ్వు పరమాత్మ వైపు తిరగడమే. అప్పుడు ఆ సూక్ష్మమైన మనసు పరమాత్మగా మారిపోతుందట. సాధనలో ఎంతగా ఎదుగుతామో బాహ్య ప్రపంచంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఈ జాగ్రత్తలన్నీ చేసుకుంటేనే మన సాధన నిలకడగా సాగుతుంది. సాధన మీద కోరిక పెరుగుతుంది, సత్యం మీద కోరిక పెరుగుతుంది, ధర్మాచరణ మీద ఇష్టం పెరుగుతుంది. అందుకే పెద్దలు అన్నారు,
పరుల డబ్బు పాము అనుకో, నువ్వు ముట్టుకో. పరనింద పరమాత్మకి కోపం వస్తుందని అనుకో, ఎవరిని నిందించవు. పరహితం నీ హితం అవుతుంది. పరుల హితం కోరితే నీ హితం నువ్వు కోరుకున్నట్టే. పరోపకారం నీకు నువ్వే అపకారం చేసుకున్నట్టు అని ఎన్నో సూక్తులు మనకి ఉపనిషత్తుల ద్వారా, గురువుల ద్వారా ఎన్నో వింటున్నాం, మహాత్ముల ద్వారా. కానీ ఎందుకు మర్చిపోతున్నాం? మాయలో పడి. ఆ మాయ ఎందుకు వచ్చింది అంటే, కనిపిస్తున్నది సత్యం అనుకుంటున్నాం, కనిపిస్తున్న శరీరం సత్యం అనుకుంటున్నాం. ఈ అసత్యాన్ని సత్యమనే భ్రాంతి ఉన్ననాళ్ళు మనం మాయలోనే ఉంటాం. అసత్యాన్ని అసత్యంగా చూడగలిగినప్పుడు ఆ చూపు అలవాటు చేసుకుంటే ఆ చూపు మనకు నిత్యము అలవాటు అవ్వాలి. అదేంటి, కనిపిస్తున్న ప్రపంచంలో ఉంటూ ఇది మాయ అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా మాయే సాధకుడికి. జ్ఞానికి అది ఖచ్చితంగా మాయ, అజ్ఞానికి అది శాశ్వతంగా ఉండేది అని మనము అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ తెలుసున్నప్పుడు గురువు నువ్వు ఆత్మవి అని తెలిసి చెప్పినప్పుడు, నీ ఆత్మ సత్యం భగవంతుడు అని తెలిసినప్పుడు, శరీరము మనసు శాశ్వతం కాదు, ఆత్మే నేను, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడూ అధర్మంగా ప్రవర్తించకుండా ధర్మంలో జీవిస్తాం, ధర్మంగా జీవిస్తాం. అలా జీవించినప్పుడు సత్యానికి ఇంకా దగ్గరవుతాం. ఎందుకంటే గురువులు చెయ్యకూడనివి, చెయ్యవలసినవి, అలవాటు చేసుకోవలసినవి మనకి చెప్తారు. గురువుల మాటలు అమృత వాక్కుల్లాగా మనం స్వీకరిస్తే ఈ జన్మలోనే గురువుగా ఎదగగలం. మరి ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం చెప్పారు గురువు గారు. మరి అలాంటి గురువుకి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.